వేగంగా ప్రవహించే దానిని స్ట్రీమ్ అని, నిదానంగా ప్రవహించే దానిని డ్రిఫ్ట్ అని పిలుస్తారు. మహాసముద్ర ప్రవాహాలు ఈ క్రింది కారణాల వల్ల ఏర్పడతాయి. అపకేంద్ర బలం. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ధ్రువాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిలో తేడా కారణంగా భూమధ్య రేఖ ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు ధ్రువాల వైపు ప్రవహిస్తాయి. పవనాల ప్రభావం. పవనాల కదలిక వల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల ప్రవాహాల దిశలో మార్పు ఉంటుంది. పవనాల ఒరిపిడితో రాసుకుపోవటం వల్ల పవనాల దిశలో నీళ్లు ప్రవహిస్తాయి. ఉదాహరణకు గంటకు 50 మైళ్ళ వేగంతో వీచే పవనాల వల్ల గంటకు 0.75 మైళ్ళ వేగంతో వెళ్ళే ప్రవాహాలు ఏర్పడతాయి. మూడోది అవపాతం. భూమధ్యరేఖా ప్రాంతం వద్ద అత్యధిక అవపాతం ఉంటుంది, అంటే వానలు కురవడం. కాబట్టి ఇక్కడి సముద్ర నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భూమధ్యరేఖ నుంచి ఉత్తర దక్షిణ దిశలుగా సముద్రపు నీరు ప్రవహిస్తుంది. నాలుగవది సౌరశక్తి. సౌరశక్తి వల్ల వేడెక్కిన నీళ్లు వ్యాకోచం చెందుతాయి. ఈ కారణం వల్ల భూమధ్యరేఖ వద్ద మధ్య అక్షాంశాలతో పోలిస్తే మహాసముద్రాల మట్టం 8 సెంటీమీటర్లు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొద్దిపాటి వాలు ఏర్పడి వాలు దిశగా మహాసముద్రపు నీళ్లు ప్రవహిస్తాయి. లవణీయత, నీటి సాంద్రతల వ్యత్యాసాలు, మంచు కరగడం వంటివి కూడా సముద్ర ప్రవాహాలను ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు వనరులుగా మహాసముద్రాలు. భూమి మీద అధిక శాతం జీవులు నీటిలో ఉన్నాయి. నీటిలో ఉన్న అన్ని జీవాలను గుర్తించే ప్రక్రియను మానవులు ఇంకా పూర్తి చేయలేదు. పురాతన కాలం నుంచి మానవులు తమ ఆహారం కోసం, జీవనోపాధి కోసం సముద్రాలపై ఆధారపడేవారు. అపరిమితమైన ఉప్పు, మత్స్య సంపదను సముద్రాలు అందిస్తాయి. ఇసుక, గులకరాళ్ళు వంటి వాటిని ఇళ్లకు, పరిశ్రమల్లో ఉపయోగిస్తాం. క్లోరిన్, ఫ్లోరిన్, అయోడిన్ వంటి ఖనిజాలను మానవులు సముద్రాల నుంచి వెలికి తీస్తున్నారు. సముద్ర అలలతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. సముద్ర గర్భం నుంచి చమురు వెలికి తీస్తున్నారు. సముద్రం నుంచి ముత్యాలు, రత్నాలు కూడా లభిస్తాయి. శతాబ్దాలుగా సముద్ర తీరాలలో నాగరికతలు వెల్లివిరిశాయి. సముద్రంపై ప్రయాణాలు చేస్తూ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఏర్పడ్డాయి. పిల్లలు చూడండి, చిత్రం 3.4 బాంబే హై వద్ద పెట్రోలియం వెలికితీత. సముద్రంలో నుంచి పెట్రోలియంను వెలికి తీయడం కూడా సముద్రాల వల్ల మనకు వచ్చే ఉపయోగం. ఇంకొక చిన్న పారాగ్రాఫ్ ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకుందాం ఇదే వీడియోలో. కానీ ఈనాడు సముద్రాలు మన దోపిడీతో క్షీణతకు గురవుతున్నాయి. తిమింగలాల వంటి పెద్ద జంతువులు కూడా అంతరించిపోతున్నాయి. ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలను సముద్రాలలో పారవేస్తూ వాటిని కలుషితం చేస్తున్నాయి. మీకు తెలుసా, మంచినీటి లభ్యత. ప్రపంచంలో మంచినీళ్ళు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయంటే 69.56% మంచు రూపంలో దొరుకుతుంది. 30.10% భూగర్భ జలంలో దొరుకుతుంది. 0.34% నదులు, చెరువులు, ప్రాజెక్టులలో ఉంది. మొత్తం 100%. ఇంకా కీలక పదాలను చదువుదాం. స్ట్రీమ్, డ్రిఫ్ట్, సముద్ర ప్రవాహాలు, బాష్పోత్సేకం. క్వశ్చన్లు చదవాలంటే మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి. ఒకటో ప్రశ్న, భిన్నంగా ఉన్నదానిని గుర్తించి మీ ఎంపికకు గల కారణాన్ని వివరించండి. 1 బాష్పీభవనం, ద్రవీభవనం, లవణీకరణ, అవపాతం. ఈ 4 భిన్నంగా ఉన్నదేదో మీరు చెప్పాలి. 2 దాంట్లో ఫలక చలనాలు, అపకేంద్ర బలం, సౌరశక్తి, అవపాతం. ఈ 4 భిన్నమైనదేదో మీరు చెప్పాలి.
రెండవ ప్రశ్న చూసినట్టయితే తప్పు వాక్యాలను సరిచేయండి. సముద్రాలకు దగ్గరగా సముద్రపు అగాధాలు ఉంటాయి. ఇది సరైనదా? తప్పా? తప్పైతే కనుక మీరు దాన్ని సరిచేయాలి. మైదాన ప్రాంతంలో మాదిరిగానే సముద్రాలలోనూ ఉపరితల రూపాలు ఉంటాయి. ఉంటాయా? ఉండవా? చెప్పాలి. శతాబ్దాలుగా భూమి మీద నుంచి కొట్టుకురావడం వల్ల సముద్రాలలో అధిక శాత లవణం ఏర్పడింది. ప్రపంచమంతటా మహాసముద్రాల నీళ్లు ఒకే ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. అది నిజమా? ఒకవేళ నిజమైతే ఓకే, తప్పైతే మీరు దాన్ని సరిచేసి రాయాలి. భూమిని నీలి గ్రహం అనడం సరైనదేనా? సముద్రాలను ప్రభావితం చేసే మీ చర్యల్లో ఒక దానిని వివరించండి. అంటే మనం చేసే పనుల్లో ఏదన్నా ఒకటి చెప్పాలి. సముద్రాల లవణీయతలో వ్యత్యాసాలు ఎందుకుంటాయి? వ్యత్యాసాలు అంటే తేడాలు. మానవ మనుగడ మహాసముద్రాలతో ఏ విధంగా ముడిపడి ఉంది? పేజీ నెంబర్ 35లోని పటాన్ని పరిశీలించి కొన్ని ఉష్ణ శీతల ప్రవాహాలను రాయండి. పేజీ నెంబర్ 33, 34లోని వనరులుగా మహాసముద్రాలు అంశం చదివి వ్యాఖ్యానించండి. క్రింద ఒక ప్రాజెక్ట్ ఇవ్వబడింది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల్లో కనపడే ప్రవాహాల జాబితా తయారు చేయండి. వివిధ మహాసముద్రాల్లోని ఉష్ణ శీతల ప్రవాహాలను గుర్తించి పట్టికలో నమోదు చేయండి. ఇది మనకు ఇవ్వబడినటువంటి ప్రాజెక్ట్ అన్నమాట.